మరో మాట కూడా చూడండి 7వ వచనం కొనసాగిద్దాం. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియలోను అకయలోను మ్రోగెను. ప్రభు వాక్యము ఏమైందట? మ్రోగిందట. ఎక్కడి నుంచి? వీళ్ళ దగ్గర నుంచి. అది కూడా ఎక్కడెక్కడ? మాసిదోనియలోను అకయలోను మ్రోగిందట. అంటే వీళ్ళ దగ్గర నుంచి వాక్యం ఇదిగో ఇన్ని మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఈ సంఘాలన్నిటిలో మ్రోగిందట. దాంట్లో కూడా తెస్సలోనిక సంఘం ఎంత మాదిరికరమైన సంఘమో మనకు దీంట్లో అర్థమవుతుంది. మ్రోగుతుంది అంటే జీవిస్తుంది అని అర్థం కదా. ప్రధాన యాజకుని వస్త్రానికి అడుగుల గంటలు కట్టబడతాయి. ఎందుకు చెప్పండి? లోపలికి వెళ్ళిన తర్వాత, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిన తర్వాత ఆయన బ్రతికున్నాడో లేదో తెలుసుకోవాలంటే ఈ గంటలు మోగితే బ్రతికున్నట్టు, గంటలు మోగకపోతే బ్రతికి లేనట్టే. అందుకే గంటలు కట్టబడ్డాయి. కాబట్టి గంటలు మ్రోగుతున్నాయి అంటే లివింగ్ అని అర్థం. కాబట్టి ఇక్కడ కూడా మ్రోగుతుంది అంటే ఇట్స్ ఎ లివింగ్ చర్చ్. ది చర్చ్ అట్ తెస్సలోనిక ఈజ్ ఎ లివింగ్ చర్చ్. అది జీవిస్తున్న సంఘం అని దీంట్లో మనకు అర్థం చేసుకో.